హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట దావోస్. ఇది చిన్న నగరమే అయినా కూడా గ్లోబల్ మార్కెటింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఏడాదికి ఒకసారి జరిగే ఈ సదస్సులో ఈసారి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు వెళ్ళారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటుగా ఐటీ శాఖ మంత్రి లోకేష్, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెళ్ళారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. అనంతరం దావోస్లో పెట్టుబడుల వేటను ప్రారంభించారు. ఈ సదస్సులో తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు, పరిశ్రమలు సాధించేందుకు తాము పోటీ పెడుతున్న మాట నిజమని, కానీ ఈ పోటీ ద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థని $1 ట్రిలియన్ స్థాయికి చేర్చాలనేదే తమ ఉమ్మడి లక్ష్యమని వారు చెప్పారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇదివరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి ఐటీ కంపెనీలను రప్పించి ఎంతగానో అభివృద్ధి చేశారని, ఇప్పుడు తాను నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలను చేస్తాం తప్ప మిగిలిన సమయంలో రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి పెడతామని చెప్పారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాలు కూడా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అయితే ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాలు ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ఈ విధంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేమందరం ఒక్కటే, మా దేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టండి అంటూ చాలా చక్కటి సందేశం ఇవ్వడం చాలా అభినందనీయం. ఇది పెట్టుబడిదారులకు భారత్ పట్ల సదాభిప్రాయం కలిగిస్తుంది. తద్వారా దేశానికి మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. ఈసారి దావోస్ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇప్పటి వరకు దాదాపుగా 60,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగింది. అన్ని విధాలుగా చూసుకుంటే అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం రాజకీయాలకు అతీతంగా పారిశ్రామిక విధానం అమలు చేస్తుండడం ఇందుకు కారణంగా కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇంకా బోని కొట్టలేదు. కానీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వారి బృందం భారత్తో సహా పలు దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. అందులో కూడా పాల్గొంటున్నారు. కనుక సదస్సు ముగిసేలోగా నాకు తెలిసి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, దిగ్గజ కంపెనీలను సాధించుకు వస్తారని కూడా ఆశించవచ్చు. ఇక ఈ సదస్సులో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడుకోవడం, వారు ఇంగ్లీష్లో మాట్లాడే విధానంపై 2 తెలుగు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది. గతంలో జగన్, కేటీఆర్ సదస్సులో కలిసినప్పుడు వారికి అభ్యంతరంగా కనిపించలేదు. కేటీఆర్ జగన్ని అన్నా అని పిలుస్తూనే తెలంగాణకు భారీ పరిశ్రమలు, పెట్టుబడులు సాధించకపోగా జగన్ ఉత్త చేతులతో తిరిగి వచ్చినప్పుడు తప్పుగా అనిపించలేదు ఎవరికి కూడా. కానీ దావోస్ సదస్సులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడుకుంటే ఏదో గూడుపుటాన్ని జరిగిపోతుందన్నట్లుగా దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరం. రష్యా, చైనా, దక్షిణ కొరియా, జపాన్ అధినేతలు ఇంగ్లీష్లో మాట్లాడరు. వారి భాషలోనే మాట్లాడితే అందరూ దోబాసీలను పెట్టుకొని వారు చెప్పేది విని అర్థం చేసుకోవాలని ఇతర దేశస్తులు ప్రయత్నిస్తారే తప్ప వారికి ఇంగ్లీషు రాదని ఎవరూ ఎగతాళి చేయరు. కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇంగ్లీష్లో మాట్లాడితే ఎద్దేవా చేస్తుంటా అంటారు. దావోస్ సదస్సులో ఇంగ్లీష్ భాష నైపుణ్యం ఏం జరగట్లేదు. అక్కడ పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకోవడానికి అందరూ పోటీ పడుతున్నారు. కనుక ఎవరు ఎంతెంత పెట్టుబడులు, ఎన్ని పరిశ్రమలు తమ రాష్ట్రాలకు సాధించుకున్నారనేదే ముఖ్యం. అక్కడ ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడడం రాదని, సరిగ్గా హ్యాండిల్ చేయలేరని ఎద్దేవా చేయబడుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే దాదాపుగా సుమారు 60,000 కోట్లకు పైగా పెట్టుబడులు సాధించారు. అలాగే చంద్రబాబు కూడా సాధించబోతున్నారు. దానికి ఎందుకంత తొందర? ఇప్పటికే ఏదో ఆర్భాటం, హంగులు చేసి అధికార పార్టీల మీద బురద జల్లే ప్రయత్నం ఈ విపక్షాలు మానుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో దయచేసి పెట్టుబడులను ఆకర్షించే వారిని చేయనివ్వండి.